సార్ ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో మీరు సంపాదించింది ఏంటి సార్? మంచి పేరు ఎలాగో వచ్చింది, మంత్రులుగా మీకు సరే పదవులు వచ్చాయి, అవన్నీ ఓకే. మీరు సంపాదించిందంటే ఆర్థిక పరంగా కాదు, వాట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ యూ హ్యావ్? బికాస్ మీరు ఎవరికి నేను ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ని అచీవ్ చేసి ఫుల్ఫిల్మెంట్ అనేది కాదు. అనేక సార్లు నా శక్తికి మించిన అవకాశాలు కూడా వచ్చాయి. నేను కోరుకున్నవి కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రావటం నాకు ఎప్పుడు జన్మలో ఊహించి కూడా ఎరగను నేను ముఖ్యమంత్రిని అవుతానని. రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా పోవటం, ఒక వెలితి ఏర్పడటం, కాంగ్రెస్ అగ్రనాయకత్వం నా గురించి ఆలోచించి ఆ వెలితిని పూర్తి చేయడానికి నువ్వు వెళ్ళమని చెప్పి ఆదేశించటం, ఇలాగ కొన్ని సంఘటనలు జరిగినాయి. వీటన్నిటి వల్ల అనుకోని సంఘటనలు కూడా జరిగాయి. వీటన్నిటి వల్ల తృప్తి అని కాదు, నా బాధ్యతను నేను నిర్వర్తించాను. అంటే ఆల్మోస్ట్ ఒక ఇంటికి పెద్ద కొడుకు లాగా ఇచ్చిన పనిని చేసుకుంటూ పోవడం, అవసరమైనప్పుడు ఒదిగిపోవడం అంతే. కానీ ఒక నాయకుడిగా, ప్రజల తరఫున పోరాడే ఒక నాయకుడిగా మాత్రం ప్రపంచం మిమ్మల్ని ఏనాడు చూడలేదు. మీరు పార్టీకి ఎక్కువ కట్టుబడి ఉన్నారు, పార్టీ క్రమశిక్షణకి ఒక నమ్మకస్తుడిగా ఉన్నారు తప్ప ప్రజల అజెండాని పట్టుకుని ముందుకు వెళ్ళలేకపోయారని ఒక లోటు అని అనలేము సార్, ఒక సద్విమర్శ ఇది అని ఉండిపోయింది. అది వెనక్కి తిరిగి చూస్తే ఇంకా చేసుండొచ్చేమని అనిపిస్తుందా? నేను ప్రజలను నడిపించే నాయకత్వం నాది కాదు, ఆ శక్తి ఉన్నటువంటి వాడిని కాదు. అప్పగించినటువంటి బాధ్యత నెరవేర్చడం నేర్చుకున్నానే కానీ లీడ్ చేసే కెపాసిటీ సంపాదించుకోలేదు. ఇంత బిజీ లైఫ్లో సార్ మధ్య మధ్యలో మీకు ఇతర పుస్తకాలు చదవడం, పాటలు వినడం, సినిమాలు చూడడం లాంటివి ఏమన్నా సహజంగా ప్రయాణం చేసేటప్పుడు పాటలు వింటాను కారులో. ఏం పాటలు వింటారు సార్? ఎవరు? పాత పాటలా, సినిమా పాటలు? పాతవి, పాత పాటలు, సినిమా పాటలు. 2-3 పాటలు చెప్పండి సార్, మీకు గుర్తున్న పాటలు. మామూలుగా తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత సినిమాల్లో ఉన్నటువంటి పాటలన్నీ విని సంతోషపడేవాడిని. నేనే రిపీట్ చేసి సంగీతం తెలిసిన వాడిని కూడా కాదు. కానీ సంగీతం చూచి విని సంతోషపడని వాళ్ళు ఉండరు. నేను కూడా అందులో సామాన్యమైనటువంటి మనిషిని. ఇవి కాకుండా మీరు జయలలిత గారి సినిమాలు చూసారా సార్? అంటే ఆవిడ అంటే ఒక నటిగా ఆవిడ చాలా వెలిగారు కదా, చూసారా సార్ సినిమా? జయలలిత చూసారు. ఆవిడ అక్కడ సినిమా నటిగా, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ 2 అవతారాలు చూస్తే మీకు ఎలా అనిపించింది సార్? 2 విభిన్నమైనటువంటి పాత్రలు. షీ హాస్ పవర్ఫుల్ సార్. మామూలుగా బయట జయలలిత గారు అంటే ఒక పవర్ఫుల్, ఆవిడ సిస్టమ్స్, ఆవిడ పద్ధతులు, ద వే షీ రూల్స్ అని అంటారు. నిజమా సార్? అంటే మీ అబ్జర్వేషన్లో ఆమె తను ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని అమలు చేయటం కోసం ఎంత కష్టమైన పడుతుంది. నిర్ణయానికి వచ్చేప్పుడు కావాలంటే నలుగురితో మాట్లాడుతుంది, పార్టీ వాళ్ళతో చర్చిస్తుంది. ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయడానికి శాయశక్తులు ప్రయత్నిస్తుంది. తమిళ భాష అంటే అపారమైన మక్కువ ఉండే రాష్ట్రం తమిళనాడు. అంటే మాతృభాష, అమ్మ భాషని చాలా చోట్ల తమిళ భాషను కంపల్సరీ చేస్తారు, వాటి మీద వివాదాలు అయ్యాయి. తెలుగు భాష కాదు తమిళ్. కానీ జయలలిత గారు మీతో మాట్లాడినప్పుడు తెలుగే మాట్లాడేవారా? స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేది. உங்களுக்கு తమిళ్ కత్తుకులేని లేదు, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేవారా? సో ఇట్స్ ఎ లాంగ్ జర్నీ సార్. మిమ్మల్ని చూస్తే ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ మాకు హౌ యూ హ్యావ్ సర్వైవ్ త్రూ ద స్టార్మ్స్ ఆఫ్ పాలిటిక్స్. చాలా సంతోషం. నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏంటి సార్ మీకు? రెస్ట్ తీసుకోవటం. ఎవరైనా స్నేహితులు వస్తే, ఇప్పుడు పొద్దున్నుంచి స్నేహితులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ కాలక్షేపం చేయాలి. అంతేగాని పొలిటికల్గా విశ్లేషణలు, అంబిషన్స్ అయితే అఫ్ కోర్స్ మీరు పరాకాష్ చూస్తారు ఇప్పుడు. అంటే మీరే అన్నారు ఇప్పటికి విశ్లేషణలు లేక ముందు చూపు ఏమిటని వార్తలు చూసి ఈక్వేషన్స్, క్యాల్కులేషన్స్ ఇప్పుడు లేదు. కానీ యూ హ్యావ్ అ హోప్ సార్, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రావాలని. వస్తుందో లేదో అది ప్రజలు నిర్ణయిస్తారు. రావాలని అయితే ఉందా సార్ మీకు? ఉంది కాంగ్రెస్ మళ్ళీ రావాలని. మీరు తప్పకుండా కూడా, అంటే యాక్టివ్గా లేకపోయినా కూడా. నేను లేకపోయినా ఆ పార్టీలో పుట్టి పెరిగిన వాడిని,
ఆ పార్టీలో పైకి వచ్చిన వాడిని. ఎందుకు సార్ ఆ పార్టీనే అంటి పెట్టుకుని ఉన్నారు? అది మీ విలువల వల్ల, లేక నిజంగా పార్టీ సిద్ధాంతాలు నచ్చా? చాలాసార్లు ఒడిదుడుకులు చూసిన పార్టీ, ఎంత పాత పార్టీ అయినా. యు నెవర్ హ్యాడ్ ద ఇంటెన్షన్ ఎప్పుడు వెళ్ళాలని? వెళ్ళాలని ఎప్పుడు ఆలోచన రాలేదు. అస్సలు మీ సెపరేట్ వింగ్ పెట్టుకోవాలని కానీ ఇంకోటి, అది సరే, బట్ వేరే పార్టీలోకి ఆహ్వానాలు వచ్చాయా మీకు? వస్తుంటాయి. వచ్చాయా సార్ మీకు కూడా? వస్తాయి. సార్ ఇప్పుడు ఆఖరి ప్రశ్న సార్ ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరవుతారో అభ్యర్థులు మీరు ఎవరున్నారంటే కాలం నిర్ణయిస్తుందని దాటేశారు సార్. దేశ ప్రధానికి తగ్గ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మీరు నమ్ముతున్నారా? రాహుల్ గాంధీ, డూ యూ బిలీవ్ హీఈస్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ? నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను. నేను ఇప్పుడు నిర్ణయాలు చేసే సందర్భంలో. కానీ మీరు రాజకీయాల్లో అపారమైన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కదా సార్. ఉన్నది. అందులో కాంగ్రెస్ పార్టీలో చూశారు మీరు. పరిస్థితులు ప్రభావం ఎట్లా ఉంటాయో చూడాలి. ఆయనకు సమర్థత ఉందని అడుగుతున్నాను సార్. పరిస్థితులు ఎలాగో సరే, అది ఎలాగో ఆయనకు సమర్థత ఉందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఒక జగమెరిగిన ఇది ప్రశ్న అనొచ్చు, లేక ఒక ఆందోళన అనొచ్చు. కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళకు కూడా ఒక ఆందోళన, దట్ ఆయన సమర్థవంతంగా ప్రధానమంత్రికి అయ్యే ఉండే నాయకత్వ లక్షణాలు, మంచి గుణాలు ఉండొచ్చు. సమర్థవంతమైనటువంటి నాయకుడు అని భావించేవారు కొంతమంది ఉన్నారు. ఆయనకి చాలదు సమర్థత అనేవాళ్ళు మరికొందరు ఉన్నారు. ఈ వివాదం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఆ పార్టీకి ఆధిక్యత వస్తే ఆ పార్టీ కూర్చొని వాళ్ళల్లో ఎవరున్నారు అని ఆలోచిస్తుంది. అప్పుడు తప్పకుండా రాజీవ్ గాంధీ కూడా ఫిగర్ అవుతాడు. రాహుల్ గాంధీ గారు, అదే సారీ రాహుల్ గాంధీ హీల్ ఆల్సో ఫీచర్ యాజ్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్స్. అది సో ముందు చూడబోతున్నాం సార్, భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఈరోజు ధన్యవాదాలు ఐ డ్రీమ్తో మాట్లాడాను. నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు రాజకీయాల నుంచి అంటే మీరు పక్కకు రావడం అన్నది, అది ఇంకా కూడా కొనసాగి గవర్నర్గా చేసిన వాళ్ళు కూడా చాలామంది కొనసాగుతున్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు సార్? నేను రాజకీయాల్లో కొనసాగడం నాకు ఇష్టం లేదు. గవర్నర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత యాక్చువల్ రిటైర్మెంట్గానే భావిస్తాను. రాజకీయాల్లో ఇష్టం లేకపోవడానికి ఏమైనా కారణం ఉందా సార్? అంటే ప్రత్యేకంగా ఈ మధ్య వచ్చిన పరిస్థితులా, లేకపోతే అదే కాదు, స్వతహాగా గవర్నర్ చేసిన తర్వాత వారి ఇష్టం.